బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు జరిగిన పశువుల దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెలంగాణలో కూడా అటువంటి కుంభకోణమే ఒకటి జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో తెలంగాణలోని యాదవులు గొల్ల కురుములకు జీవనోపాధి కోసం అంటూ ఒక్కొక్కరికి 20 గొర్రెల చొప్పున కొనుగోలు చేసి ఇచ్చారు. కానీ ఆనాడే దాంట్లో భారీగా అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ ఆరోపణలపై స్పందించినటువంటి తెలంగాణ ఏసీబీ అధికారులు గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారం పైన విచారణ జరిపి 700 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి తేల్చేసి కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసు ఆధారంగానే ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఈ కేసు ఆధారంగానే ఇప్పుడు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ అయినటువంటి రామచందర్ నాయక్, ఇంకా ఆ శాఖలోని పలువురు అధికారుల నివాసాలు కానీ, ప్రధాన నిందితుడు మోయినుద్దీన్ బంధుమిత్రుల ఇళ్లలో కూడా ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నాడు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ కూడా ఇప్పుడు ఈ కేసులో తదుపరి విచారణ ఆయన వంతే కావచ్చు అని ఒక టాక్ కూడా బయటకైతే వినిపిస్తుంది. అయితే మరోవైపు మద్యం కుంభకోణంలో ఇక్కడ కీలక పాత్ర పోషించినట్టు వారందరినీ కూడా సిట్ అధికారులు ఒకరొకరిగా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంలో ముడుపుల కలెక్షన్ ఏజెంట్గా వ్యవహరించినట్టు భావిస్తున్నటువంటి వరుణ్ పురుషోత్తం, అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్లో A40గా ఉన్నటువంటి ఆయన మంగళవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం అందుకున్న ఇక్కడ సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకొని శంషాబాద్ విమానాశ్రయంలో అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడ విజయవాడ తరలించారు. అతను ఇచ్చిన సమాచారంతో మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళి శివార్లో ఉన్నటువంటి ఓ ఫామ్ హౌస్లో దాదాపు 12 అట్టడబ్బల్లో ఉన్నటువంటి 11 కోట్ల నగదును అక్కడ స్వాధీనం చేసుకొని ఆ నగదుతో పాటు విజయవాడకు తరలించారు. అయితే ఈ మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి రాజ్ కసిరెడ్డి బ్యాచ్లో వరుణ్ పురుషోత్తం కూడా ఒకడని చెప్పుకోవచ్చు. అతను రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకే మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని వస్తుండేవాడని చెప్పి ఇక్కడ సిట్ ఏదైతే దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో పేర్కొంది. అసలు మద్యం కుంభకోణమే జరగలేదు, ఇదంతా కూటమి ప్రభుత్వం పోలీసులు కలిసి సృష్టించినటువంటి ఒక బూటకపు కేసు అని మాత్రమే జగన్ వైసీపీ నేతలు ఇంతకాలం వాదిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్గా వ్యవహరించినటువంటి వరుణ్ పురుషోత్తం అరెస్ట్ చేయడమే కాకుండా అతను చెప్పినటువంటి ఫామ్ హౌస్లో 11 కోట్ల నగదు కూడా లభించింది. కనుక నేడు లభించిన ఈ నగదే మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవము అని ఒక ధృవీకరించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీంతో ఈ కేసు విచారణకు మరింత బలమైన సాక్ష్యాధారాలు కూడా లభించినట్లయింది. కనుక ఇక ఈ మద్యం కుంభకోణం సూత్రధారి అంతిమ లబ్ధిదారు అయినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా త్వరలోనే సిట్ అధికారులు అరెస్ట్ చేయవచ్చు అనే ఒక ఊహాగానాలు కూడా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అయితే ఈ రెండు టాపిక్లు మనం తెలంగాణలో జరిగినటువంటి గొర్రెల స్కామ్ కావచ్చు, ఏపీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయం కావచ్చు, ఇప్పుడు ఒక టాపిక్ గురించి మనం మాట్లాడితే తెలంగాణలో కేసీఆర్ హయాంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని, అనేక పథకాలు హామీ అవుతున్నాయని చెప్పి, కానీ జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీలో అప్పులు అరాచకం తప్ప మరొకటి లేవని చెప్పి అప్పట్లో ఏపీ ప్రజలు బాధపడుతుండేవారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది కాళేశ్వరం నిర్మాణం పేరుతో 20 నుంచి 30 వేల కోట్లు, ఇక గొర్రెల పంపిణీ పథకంతో మరో 700 కోట్లు అవినీతికి పాల్పడితే, ఇక్కడ జగన్ ఏమో చాలా తెలివిగా మద్యం కుంభకోణం ప్లాన్ చేసి పకడ్బందీగా అమలు చేసి సుమారు 3500 కోట్లు కొట్టేశారని చెప్పి ఈ రెండు కేసుల ద్వారా మనకు ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. అంటే ఇక్కడ గొర్రెలైనా సరే మద్యమైనా సరే అవినీతి అనేది కామన్ అన్నమాట. ఎవరికి తోచిన పద్ధతిలో వారు దోచుకుంటూనే ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం వారిని ఆరాధించడం మానకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజలు ఎంత అమాయకులుగా ఉన్నారంటే ఆ నాయకులు వేలకు వేల కోట్ల అవినీతి జరుపుతున్నప్పటికీ కూడా వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళని జై జగన్ జై కేసీఆర్ అంటూ ఇలా ప్రతి నాయకుడు, అంటే నాట్ ఓన్లీ వాళ్ళిద్దరు గురించే మనం చెప్పట్లేదు, ప్రతి నాయకుడు కూడా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఆ అవినీతి నాయకుల వెనకాలనే మనము తిరుగుతూ మనం కూడా అవినీతిలో కొంతవరకు భాగస్వాములు అవుతున్నాం. దీనిపైన మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.